హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈ రోజు మన ఎపిసోడ్లో వేదవతితో ఇలా అంటూ ఉంటారు. అవని ఎవరితోనో వచ్చింది, అసలు అవనికి ఆ అబ్బాయికి మధ్యలో ఏముందో అని అంటూ ఉంటే వేదవతి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకండి, అవని ఎలాంటిదో మీకు తెలియదా అని వేదవతి అడుగుతుంది. అంతలో అవని వస్తుంది, వచ్చిందమ్మ వయ్యారి అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతలో ఇక అడగండి, మీరే అడగండి తన్ని, ఎవరు డ్రాప్ చేశారో అతను ఎవరో అడగండి అని అంటే అవని అలానే చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. తమరెవరమ్మా మళ్ళీ డ్రాప్ చేస్తుంది, మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అని బంగారాజు వైఫ్ చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఇదేంటి, నా గురించి తెలియదా మీకు, ఇలా మాట్లాడుతున్నారు అని అవని అంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంటి అత్తయ్య మీరు ఇలానే అంటున్నాను, నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతూ ఉంటే అవని అనుమానించడం కాదు, కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి, నువ్వు దీనికి ఏం జరిగిందో ఏంటో చెప్పాలి అని అడుగుతూ ఉంటే ఇక తన పేరు సత్య, మేము కాలేజ్ ఫ్రెండ్స్, ఈ రోజు కాలేజ్ పార్టీలో మేము కలిసాము, తను నా వల్ల దెబ్బతిన్నాడు, తనకి గన్ షాట్ అయితే నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను, ఇంత నైట్ అయింది, నన్ను ఒంటరిగా వదలకూడదు అని చెప్పి నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు అంతే. ఇంకా బుద్ధిహీనులు అయితే అర్థం చేసుకోలేదు, ఇంకా బుద్ధి సంస్కారం ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అని చెప్పి చాలా కోపంతో అక్కడి నుంచి అవని వెళ్ళిపోతుంది. దాంతో అవని చెప్పింది విన్నారు కదా, నీ వల్ల నేను కూడా అవని మీద అనుమానించాల్సి వస్తుంది, ఇలాంటి మనుషులు అని చెప్పి అవని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇంకా అక్కడి నుంచి బంగారాజు కూడా వెళ్ళిపోతాడు. దాంతో ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ, అవని అబద్ధం చెప్తుంది, అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారు అని అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని అనుకుంటూ ఉంటారు. దాంతో అవని పైన ఇలా అనుకుంటూ ఉంటుంది, సత్య హరిశ్చంద్రుడు లాంటి సత్యాన్ని అనుమానించారు, వీళ్ళ పాపాలు వీళ్ళ పోతారు అని అనుకుంటుంది. తన మనసు సత్య ఇంటికి రావడానికి వాళ్ళ అమ్మ చూస్తూ ఉంటుంది, సత్య ఇంకా రాలేదేంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. అంతలో సత్య కట్టుతో వస్తాడు. దాంతో సత్య కట్టు చూసి సత్య ఏమైంది సత్య అని చెప్పి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. దాంతో ఏమిటమ్మా చిన్న దెబ్బ అని అంటే ఎలా జరిగింది అని అంటూ ఉంటుంది సత్య వాళ్ళమ్మ. దానితో సత్య ఇలా చెప్తూ ఉంటాడు, అవనికి ఎవరో గన్ షాట్ చేయబోతూ ఉన్నారు, అంతలో నేను చూసి తనని కాపాడాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు దెబ్బ తగిలిన కానీ అవని మాత్రం సేఫ్ అయింది, అవనికి ఏం జరగకుండా నేను చూస్తున్నాను అని అంటూ ఉంటే సరే నీ ప్రేమ విషయం ఏమైనా చెప్పావా సత్య అని అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ. దాంతో లేదమ్మా ఏమని చెప్పాను, ఎలా అని చెప్పాను నేను, అసలు తను ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు కాదు, తనకి పెళ్లి అయింది, ఇంకా 6 సంవత్సరాల పాప ఉంది, అలాంటప్పుడు నేను ఏం చెప్పగలను, నా ప్రేమ ఇంతే అమ్మా, నేను ఇంకా అసలు నా భాగ్యంలో ప్రేమ లేదనుకుంటాను అని అంటుంటే నువ్వు బాధపడుతూ సత్య, నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అంటే అమ్మ ఇలాంటి పని చేయకమ్మ, నువ్వు నా దగ్గర నాకు 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఒకటి అమ్మ ఇంకొకటి నా వృత్తి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సత్య. దాంతో వాళ్ళమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది, అయ్యో దేవుడా అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ. ఇంకా లోపలికి వెళ్ళి సత్య తన కబోర్డ్ తీసి అవని ఫోటో ఉంటుంది అందులో. దాంతో అవని నేను చూసి చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నా దగ్గర నా రాతలో ప్రేమ లేదని ఈ జీవితానికి ఇంతే సరిపెట్టుకుంటాను అని చెప్పి బాధపడతాడు. కానీ నీ మీద ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని మాత్రం అసలు వదలను, నేను వాళ్ళకి ఇంత పట్టుకుని చూపిస్తాను అని అనుకుని ఇతను క్లోజ్ చేస్తాడు. అదంతా మాటలు సత్య వాళ్ళ అమ్మ విని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను చాలా బాధపడుతూ ఉంటుంది సత్యం గుర్తు చేసి. జైల్లో కూర్చున్న ఖైదీలు ఇలా అనుకుంటూ ఉంటారు, ఏంటి జానీగాడ్ నుంచి ఇంకా ఫోన్ రావట్లేదు, అసలు అవనిని చంపేసిర్రా లేదా అని అనుకుంటూ ఉంటే అది అవనిని చంపడానికి వెళ్ళారో లేదంటే వాళ్ళు చచ్చిపోయాడో లేదంటే వాడు చెప్పలేడేమో అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. దాంతో ఇలా చెప్తూ ఉంటాడు ఆ జైలు ఖైదీ, ఇక ఏం నోరులు రా మీవి, అసలు ఒక మంచి మాట్లాడడానికి రాదా అని చెప్పి చంపాలు పలగొడుతూ ఉంటారు. దాంతో జానీ కాల్ చేయగానే జానీయే కాల్ చేస్తున్నట్టున్నాడు, గుడ్ న్యూస్ అయ్యి ఉంటుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. దాంతో ఏమైనా చంపేసావా అవనిని అని అడగగానే లేదని మిస్ అయ్యింది, కరెక్ట్గా బుల్లెట్ నేను కొట్టేలోపు ఆ సత్యగాడు మధ్యలో వచ్చి అవనిని కాపాడేశాడు అని అంటే ఏం నోర్లా మీవి, మీరు చెప్పినట్టుగానే అవనిని చంపలేదంట అని అంటూ ఉంటాడు. దాంతో ఇక చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఒక 2 నెలల్లో బెయిల్ ద్వారా నేను బయటకు వచ్చేస్తాను కదా, అప్పుడు ఫస్ట్ నా టార్గెట్ అవని, సెకండ్ టార్గెట్ ఆ సత్యగాడే అని చెప్పి ఉంటాడు అక్కడ చాలా కోపంతో. ఇక నెక్స్ట్ శ్రీకర్ కార్ వస్తూ ఉంటుంది. దాంతో అరే నాన్న వచ్చాడు అని చెప్పి శ్రీకర్ పాప పరిగెత్తుతూ ఉంటుంది. దాంతో ఇక హాయ్ బుజ్జి తల్లి ఎలా అన్నావు అని అంటే నాన్న నేను చాలా మిస్ అయ్యాను అని అంటూ ఉంటుంది. దాంతో పద నాన్న లోపలికి వెళ్దాము అని అంటూ ఉంటుంది. ఇక నేను కూడా నిన్ను అమ్మని చాలా మిస్ అయ్యాను రా అని చెప్పి చెప్తూ ఉంటాడు శ్రీకర్. ఇంకా ఆగు నాన్న నేను మీకోసం బొమ్మలు తీసుకొచ్చాను అని చెప్పి కార్లో నుంచి బొమ్మలు తీసుకొని వస్తాడు. ఇంకా ఇంకొక ప్యాకెట్స్ ఇంకా 2 పిల్లలకి అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా శ్రీకర్ రాగానే వచ్చారా తమ్ముడా అని అంటూ ఉంటారు నిహారిక వాళ్ళ హస్బెండ్. దాంతో ఇక వచ్చావా నాన్న అని వేదవతి చెప్తూ ఉంటుంది. పైన నుంచి అవని వస్తూ ఉంటుంది. ఇక అవని వాళ్ళ బావని చూసి బావా అని చెప్పి చాలా హ్యాపీగా తను వెళ్ళి హ్యాక్ చేసుకుంటుంది. దాంతో ఇక వేదవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో రే చిన్నోడా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత చెన్నైకి వెళ్ళిన తర్వాత చాలా జరిగాయి అని చెప్పి వాళ్ళ అక్క చెప్పగానే ఇదేంటి ఇంట్లో అదోలా మాట్లాడుతున్నారు అందరూ అని చెప్తూ ఉంటాడు శ్రీకర్. దాంతో ఇక వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు శ్రీకర్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అని వేదవతి చెప్పగానే అలాగే అమ్మ అని అంటూ ఉంటాడు శ్రీకర్. ఇక దాంతో అవును ఇక్కడ ఏవి చెప్పకుండా అలానే నోళ్ళు మూస్తారు అని అనగానే ఇక అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దాంతో ఈవిడ గారు మీరు వెళ్ళగానే ఇంకొకరితో కాంటాక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది వాళ్ళ అక్క. ఇక అవని చంప పగులుతుంది అని చెప్పి నిహారికకి చెప్తూ ఉంటుంది. ఇక మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ.